యేసుక్రీస్తు నామములో వందనములు మరియు శుభములు. మనము అందరికీ తెలిసిందే, ఈస్టర్ అనగానే మనం చాలా 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 సంవత్సరాలుగా వింటూనే ఉంటాం. అవునా కాదమ్మా? మీలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని సుమారు 5 సంవత్సరాలు అవుతున్న వాళ్ళు ఎంతమంది? తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు. సో మీరు ఇన్ని సంవత్సరాల్లో చాలాసార్లు వినుంటారు కదా పునరుద్ధాన దినోత్సవం యొక్క ఆ ప్రసంగాల్ని మీరు చాలా విన్నారు. కాబట్టి మీకు నేను కొత్తగా చెప్పేదంటూ ఏముండదు, కానీ చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు మాత్రం 3 విషయాలు మీకు చెప్తాను, ఎక్కువ చెప్పను. అవి మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యన తన యొక్క కార్యమును జరిగించునుగాక. ఆమేన్. ఒక్క వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఇది చదవడానికి ముందు మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు చేతులు ఎత్తండి చాలు. ఓకే, రైట్, రెడీ? అందరు రెడీగా ఉన్నారా? ఓకే. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి దేవుడు అని నమ్ముతున్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి చాలు నాకు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి దేవుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని గెలిచి లేచాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అన్నిటికీ చేతులు ఎత్తేస్తున్నారు మహాభక్తులు. ఓకే, అన్నిటికీ చేతులు ఎత్తేస్తున్నారా? సరే, ఇప్పుడు చదువుకుందాం. కానీ అపోస్తుల కార్యములు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకొని మనము లేఖనాలను ధ్యానం చేద్దాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. అల్పుడను అయోగ్యుడనైన నన్ను ప్రభు నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నీ ప్రజల ఎదుట నిలవబడి మాట్లాడుటకు, నీ లేఖనములను ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. యేసు రక్తమును ఆధారము చేసుకుని నీ కృపా సింహాసనమునొద్దకు చేరియున్న నీ దాసుని మీరు బలపరచండి అయ్యా. మీరు కనిపించండి, మీరు వినిపించండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, మీ అడుగుల సవ్వడి మేమందరము ఇక్కడ అనుభవించగలుగునట్లు అయ్యా, నీ స్పర్శను మేమందరము చూడగలుగునట్లు అయ్యా, మీరే కృపను విడుదల చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరము తెరవబడిన హృదయములతో, తెరవబడిన మనోనేత్రములతో, తెరవబడిన చెవులతో ప్రభువా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటను స్వీకరించగలుగునట్లు మమ్మల్నందరినీ సిద్ధపరచండి అయ్యా. మేము కేవలము వినివారం మాత్రమై ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించు జీవితాలను కూడా మా అందరికీ దయచేయమని, మా ఆత్మలకు అవసరమైన సమస్తమును మీరే విరిచి వడ్డించమని వేడుకొనుచు నీ దాసుడైనటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మీరు నిలవబడి మాట్లాడుకుని వేదికగా ప్రభు నేను మార్చబడినట్లు అయ్యా, నీ పాదములు మట్టుకు తగ్గించుకొనొచ్చు ఆకాశ మండలము కంటే నీ నామమును ఉన్నతముగా హెచ్చిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. రైట్, అందరికీ వందనాలు. ముందుగా మీ పాస్టర్ గారు అంటే మాకు చాలా అభిమానం. అది ఈ మధ్య నేను కొంచెం రెట్టింపు అయ్యింది. ఎందుకంటే ఈ రోజుల్లో సంఘాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఆ వాక్యం చెప్పడానికి ఎంకరేజ్ చేయడం మాత్రమే కాదు, కానీ మీరు ఎంకరేజ్ చేయబడాలని మీకు గిఫ్ట్లు ఇవ్వడం అన్నది అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నిజంగా చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ పాస్టర్ గారి విషయంలో. ఈరోజు మనము కొన్ని కీలకమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి దేవుడు కాదు, కానీ ఆయన దేవుడు కాబట్టి పునరుద్ధానుడు అయ్యాడు.
మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఏంటండి? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ అడిగానో అదే క్వశ్చన్ మరలా తర్వాత అడుగుతాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే? పాస్టర్ గారు ఎక్కడైనా సరే టీచర్గా పనిచేశారేమో అనుకుంటున్నారేమో క్వశ్చన్లు అడుగుతున్నానని, అలాగ అనుకోకండి. ఓకే? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకంటే ఆయనే జీవమునకు అధిపతి అయినవాడు గనుక తన ప్రాణమును పెట్టుటకైనను తీసుకొనుటకైనను ఆయనకే అధికారము ఉన్నది గనుక అంతకు మించి ఇంకెవరూ ఏమీ కూడా ఆయన దగ్గర నుంచి లాక్కోలేరు, ఆయనకేమీ కూడా ఇవ్వలేరు. గనుక సమస్తము కూడా తన చిత్తానుసారంగా తన ఇష్టానుసారముగానే ఆయన జరిగించుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ రోజున మనము చూసేటువంటి విషయాలలో ప్రధానమైన 3 విషయాలు చూస్తాము. అందులో మొదటిది మనందరికీ బాగా తెలిసిన విషయము, కాబట్టి దీనిని ముందుగా చెప్తున్నాను. మరణమును ఆయన ఏం చేసి ఉన్నాడు? జయించి ఉన్నాడు. మరణమును ఆయన జయించి ఉన్నాడు. మనకు అందరికీ తెలిసిన ఒక పాట పాడతాను. మరణపు ముళ్ళును విరచితివా నా కోసమే, మరణ భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా, నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే. మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. అందరికి తెలిసిన విషయమే కదా, తెలిసిందే కదా. అసలు మరణానికి ఉన్న ముళ్ళు అంటే ఏంటి? పాపం. పాపాన్ని ఎలా విరిచాడు? పాపానికి ఉన్న బలం ఏంటి? నా క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను చాలా జాగ్రత్తగా. పాపం, మరణానికి ఉన్నటువంటి ముళ్ళు ఏంటంటే పాపము అన్నం. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పాపమునకు ఉన్నటువంటి బలం ఏంటి? పాపానికి ఉన్న బలం ఏంటి? మనకి చాలా జాగ్రత్తగా తెలియాలన్నీ. వీటన్నిటి మీద వాడు సుపీరియర్ అనమాట. మరణము మీద, ఈ పాపము మీద, వీటన్నిటి మీద కూడా వాడు సుపీరియర్, అపవాది కాదు. సో ఒకసారి మనం లేఖనాలనే చదువుకుందాం. కానీ పాపము యొక్క బలము ధర్మశాస్త్రము. ఏంటి? పాపము యొక్క బలం ఏంటి? పాపము యొక్క బలము. ఎందుకంటే మీకు అర్థమయ్యేటువంటి ఒక్క విషయాన్ని నేను చెప్తాను. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. చాలు నాన్న. మరణమునకున్న ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము. మీరు తర్వాత, ఇప్పుడు కాదు కానీ తర్వాత ఇంటికి వెళ్ళాక రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయాల్ని జాగ్రత్తగా చదవగలిగినట్లయితే, చదువుకుంటే మీరు ఎక్కువ నేర్చుకుంటారు. ధర్మశాస్త్రమే పాపానికి బలం ఎందుకు అయ్యిందంటే మీకు అర్థమయ్యేలా చెప్తా. హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద తిరిగినంత వరకు ఆవిడకు నష్టం ఉండదు. హెల్మెట్ పెట్టుకోకపోతే నీకు 1000 రూపాయలు ఫైన్ వేస్తాను అన్నటువంటి ఒక చట్టాన్ని చేశారనుకోండి, అప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా తిరిగితే ఫైన్ వస్తుంది, శిక్ష వస్తుంది. ఎందుకు వచ్చింది శిక్ష? హెల్మెట్ పెట్టుకోలేందుకు కాదు, హెల్మెట్ పెట్టుకోకపోతే తప్పని ఆడు చట్టం చేశాడు కాబట్టి మనకేమొచ్చింది? శిక్ష వచ్చింది. సో ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపం అంటే ఏంటో మనకి మొత్తాన్ని వివరించింది. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా మనిషి అన్నవాడు ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో తప్పిపోతూ ఉన్నాడు. కాబట్టి దానికి ఏమైందంట? బలం ఎక్కువైపోయింది.
ఆ బలము వలన అది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా మరణము కబలిస్తూ ఉన్నదన్నమాట. ఎందుకంటే పాపాన్ని ఆధారం చేసుకొని, ఇదిగో నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు, కాబట్టి నువ్వు శిక్షణ అనుభవించాలి, శిక్షణ అనుభవించాలి, శిక్షణ అనుభవించాలి. హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఫైన్ కట్టాలి, లేదా జైలుకి వెళ్ళాలి, ఫైన్ కట్టాలి, ఫైన్ కట్టాలి, ఫైన్ కట్టాలి. ఎందుకు వచ్చింది? అసలు చట్టం చేశారు కాబట్టి వచ్చింది. చట్టం లేకపోయింది అనుకోండి, ఏ గొడవ ఉండదు. సో దానిని ఆధారము చేసుకొని మరణము మనుష్యులను ఏలుతూ ఉన్నది, పాపము మనుష్యులను ఏలుతూ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారంటే ఈ ధర్మశాస్త్రమునే ఆయన సిలువలో వేసి మేకులు కొట్టి దానిని అక్కడ చెరిపివేయడం జరిగింది. మీకు బాగా అర్థమవుతుంది. 2 విషయాలు చెప్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. ఆయన మరణపు ముళ్ళును విరవడం అంటే ఒకటి బ్రతికి ఉండగా వచ్చేటువంటి శిక్షను తప్పించాడు, చాలా జాగ్రత్తగా. ఒకటి బ్రతికి ఉండగా వచ్చేటువంటి శిక్షను తప్పించాడు. రెండవది చనిపోయిన తర్వాత ఉన్నటువంటి రెండవ మరణాన్ని కూడా తప్పించాడు. మొదటిది ఆయన సిలువలో చేసిన పని ఏంటి అంటే ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయట చేత, నెరవేర్చుట చేత, ఆయన దానికి మేకులు వేసి కొట్టి చెరిపివేయట చేత ఆయన ఏం చేశారంటే అప్పటికి ఇమ్మీడియట్గా వచ్చేటువంటి మరణమును ఆయన నిరర్ధకము చేశారు. మీకు బాగా చెప్తా. ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడ్డది. యేసుక్రీస్తు ప్రభు గారు తీసుకొచ్చి ఏమడిగారు? ఏమన్నారు? మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈమె చేసిన తప్పుకి ఏం చేయాలి? రాళ్ళు పెట్టి కొట్టాలి, కొట్టి చంపియాలి. మరణం వెంటనే వస్తుందా, లేట్ అయిందా? వెంటనే వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? ఆయన అక్కడే క్షమాపణను రుచి చూపించారు. ఏం చేశారు? ఆయన అక్కడే క్షమాపణను రుచి చూపించి శిక్ష వెంటనే రాకుండా, మామూలుగా అయితే ఏమవ్వాలి? ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆవిడకి వెంటనే రావాలి. కానీ అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మరణమును ఆయన తప్పించడము సిలువ యాగములో జరిగింది. ఇంకొక సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆ రోడ్డు మీద వెళ్తూ పొలాల మధ్య నుంచి వెళ్తూ ఆ వెన్నులు తెంచుకొని తిన్నారు. ఏ రోజు? విశ్రాంతి దినమున తిన్నారు. విశ్రాంతి దినమున తిన్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మధ్యన 2వ తారీఖున అనుకుంటా కొంతమంది ఇప్పుడు మరణము ఆ రోజు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ వెన్నులు త్రెంచుకొని తిన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అన్నారు, విశ్రాంతి దినముని మీ వాళ్ళు మీరారు కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు చంపేయాలి. ఏంటంట? విశ్రాంతి దినమును సరిగ్గా పాటించకపోతే, విశ్రాంతి దినమున ఏదైనా పని చేస్తే ఏం చేయాలి? చంపేయాలి. సో ఇప్పుడు మీ వాళ్ళందరూ కూడా చావుకి తగినవారు అని అంటే ఆయన ఏమన్నాడంటే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అన్న మాట చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఇదిగో ఆ రోజు కనుక ఎవరిదైనా సరే మీలో ఒకటిది గాడిది కానీ గొర్రె కానీ గుంటలో పడిపోయినట్లయితే మీరు బయటకు తీస్తారా, తీయరా? అది పని చేయడమే కదా. అంతకుమించి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే విశ్రాంతి దినం పని చేయటం గురించి. ఇదిగో విశ్రాంతి దినాన్ని అస్సలు పనే చేయొద్దు అన్నారు కదా. ఏమన్నాడు ఆయన? విశ్రాంతి దినాన్ని పనే చేయొద్దు అన్నారు కదా. యాజకులు నిలబడి వాక్యం చెప్పడం పనా కాదా అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? సో యేసుక్రీస్తు మాట్లాడితే అలా ఉంటుందన్నమాట ప్రతి విషయం కూడా. సో విశ్రాంతి దినాన్ని వీళ్ళు మీరినందుకు వారికి మరణము వెంటనే రావలసింది. ఆయన ఆ మరణ శిక్షను తప్పించాడు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నిటినీ ఆయన సిలువలో కొట్టివేస్తే మరణముకు ఉన్న బలమంతటిని కూడా, ఆ పాపమునంతటిని కూడా ఆయన సిలువలో శిక్షిస్తే ఏం చేశాడు ఆయన సిలువలో? మీకు బాగా అర్థమయ్యేలా ఒక మాట చూపిస్తాను.
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. హల్లెలూయా. ఆయన ఏం చేశారంట? ప్రభు, మా పాపం కోసం నువ్వు నలగొట్టబడ్డవయ్యా అని అంటున్నాం కదా. కానీ ఆయన ఏమంటున్నాడు? పాపమునకు ఆయన శిక్ష విధించాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు రావలసిన శిక్ష ఒకసారి కొట్టేస్తే అయిపోయినట్టు అనమాట. అంటే ఇప్పుడు ఒకడు ఏదో తప్పు చేశాడు, హోంవర్క్ చేయలేదు పిల్లడు, వాడికి 2 దెబ్బలు, హోంవర్క్ చేయకపోతే 2 దెబ్బలు రా అన్నారు. ఇది చేయకుండా వెళ్ళాడు, 2 దెబ్బలు అయిపోయాయి. అక్కడతో ఏమైపోయినట్టు? అక్కడ వాడు చేసిన తప్పుకి శిక్షను విధించినట్లు. అంతే కదా. వాడు అనుభవించినది మనం ఏమైనా బాధపడతామా? ఆడు చేశాడు కాబట్టి అది. కానీ మనందరి పాపమును ఆయన మీద వేసి ఆయన ఏం చేశారంట? ఆ పాపమునకు శిక్ష విధించుట చేత ఆ ముళ్ళును, పాపమన్న ముళ్ళును ఆయన విరవడం జరిగింది. అది విరిచేశాడు కాబట్టి మరణానికి ఇంకా బలము లేకుండా పోయింది. సో ధర్మశాస్త్రమును కొట్టివేయట చేత ఆయన మామూలు ఇమీడియట్గా రావలసినటువంటి శిక్షను కొట్టివేశాడు. రెండవది, ఇప్పుడు మనం అందరం అనుభవించేటువంటిది ఏదైతే ఉందో కృప. మామూలుగా అయితే మనమందరం చేస్తున్న వాటికి గనక ధర్మశాస్త్రాన్ని మన మీద అప్లై చేస్తే ఎంతమంది మిగులుతాం? ఎవరు ఉండం కదా. అంతేనా కాదా? కానీ ఇప్పుడు ప్రభువు మన ఎడల కృప చూపిస్తున్నాడు. ఇంత మాత్రమే కాదు, కానీ ప్రతి మనిషికి వచ్చేటువంటి మరణము తర్వాత ఉన్నటువంటి 2వ జీవమునకు వెళ్ళడానికి అక్కడ ఆటంకముగా ఉన్నటువంటి ఆ 2వ మరణమును కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చంపివేశారు. అది ఎప్పుడు చంపివేశారు? ఈరోజు ఆయన మరణమును చంపివేసి ఆయన బయటికి రావడం జరిగింది. దీన్ని గురించి ఒక్కసారి మన యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదామండి. మరెన్నడును నుండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆయన ఏం చేశారంట? మరెన్నడూ ఉండకుండా మరణమును మింగివేశాడు. ఎప్పుడు? ఈరోజు. ఏ రోజు? ఈరోజు. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభు లేచారు కాబట్టి ఆదివారం ఆరాధన చేస్తున్నామా? ఆయన ముందుగానే ఆదివారాన్నే ఆరాధన చెయ్యండి అని చెప్పాడు కాబట్టి చేస్తున్నామా? మిమ్మల్ని ఫస్ట్ అడిగాను కదా ఒక క్వశ్చను. ఏమని? ఆయన లేచాడు కాబట్టి దేవుడు అన్నారా? దేవుడు కాబట్టి లేచాడు అన్నామా? దేవుడు కాబట్టి లేచాడు. ఓకే, మంచిది, మంచి అలర్ట్గా ఉన్నారు. సో అలాగే ఇప్పుడు ఆయన ఆదివారమున లేచాడు కాబట్టి ఆరాధిస్తున్నామా? ఆయన ఎప్పుడు లెగిస్తే అదే రోజు మీకు ఫిక్స్, మీరు ఆరాధించండి అని చెప్పినందుకు ఆరాధిస్తున్నామా? కానీ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలోనే దేవుడు ఈ దినమును గురించి ఎప్పుడో ప్రవక్తల చేత ప్రవచించాడు. ఏమనంటే ఆదివారాన్ని మీరు ఆరాధించాలి అని ఆయన చెప్పాడు. ఓకే, ఇప్పుడు మీరు చదివారు కదా 8వ అధ్యాయం 8వ వచనము. ఇప్పుడు 9వ వచనం చదవండి ఒకసారి. ఆ దినమున అంటే ఏ దినమున? మళ్ళీ విశ్రాంతి దినం అంటారు. ఆయన ఏ దినమునైతే మరణమును మృంగివేశాడో, మీకు అర్థమవుతుందన్నమాట. ఆయన ఏ దినమున మరణమును మృంగివేశాడో, ఏ దినమున ఆయన మరణం యొక్క ముళ్ళును విరిచేసి జయశీలుడై బయటికి వచ్చాడో, ఆ దినమున
ఏ దినమున? ఏ దినమున? ఈ దినమున. ఈ దినమున ఏం చెయ్యాలంట? అది కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదాం కానీ, చదవండి తరువాత. ఆ దినమున జనులు ఎలాగందరు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. ఇప్పుడు చెప్పండి, ఏ దినమున? ఏ దినమున? ఏ దినమున? ఆయన ఏ రోజు మరణాన్ని మృంగివేస్తే ఆ దినమే మనము ఉత్సహించి సంతోషించడానికి దేవుడు ఏర్పాటు చేసిన దినము. హల్లెలూయా. ఇదిగో మనము ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో, మనము రక్షించబడతామని, మనల్ని రక్షించడానికి యెహోవా వస్తాడని, మరణ భయము చేత ఉన్న మనలను విడిపించడానికి యెహోవా వస్తాడని. ఎవరు వస్తారని? మనము ఎదురు చూసిన యెహోవా ఈయనే. మరణమును ఏ దేవుడైతే మింగివేశాడో ఆ దేవుడే యెహోవా. అది ఏ రోజు జరిగిందో ఆ రోజే నువ్వు ఉత్సహించి సంతోషించాలి. హల్లెలూయా. ఏం చెయ్యాలంట? ఏ రోజు ఉత్సహించి సంతోషించాలి? దేవుడు ఏ దినమును నిర్ణయించాడో ఆ దినమును ఉత్సహించి సంతోషించాలి. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే, ప్రతి ఆదివారం బల్ల ఎందుకు తీసుకుంటాం? ఆదివారం కూడా బల్ల ఎందుకు తీసుకుంటాం? నా శరీరము తిన్నవాడు, నా రక్తము త్రాగినవాడు నిత్య జీవము గలవాడు, వాడిలో నేనుంటాను, నాలో వాడు ఉంటాడు. ఇది ఆయన చెప్పిన మాట. కాబట్టి ఇదిగో నా దేవుడు నన్ను పాపము నుంచి విడిపించాడు, మరణము నుంచి విడిపించాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అన్నటువంటి ఒక భరోసాతో మనం ఏం చేస్తున్నామంటే ఆ బల్లలో చెయ్యి ముంచుతున్నాం. ఇదిగో నా పాపమునకు శిక్షణ అంతటిని కూడా ఆయన అక్కడ చెల్లించాడు, నా పాపపు శిక్షణ అంతటిని కూడా ఆయన భరించాడు. కాబట్టి ఇదిగో ఆయన శరీరంలో ఇప్పుడు నేను పాలు పంపులు పొందుతున్నాను. అంటే నీ రక్షణను నువ్వు ఎంజాయ్ చేయడానికి, దేవుడు నీ పట్ల చేసిన ఉన్నతమైన కార్యమును బట్టి నువ్వు ఆనందించడానికి దేవుడు ఏర్పాటు చేసిన దినము ఈ దినము. హల్లెలూయా. ఈరోజు ఆయన చేసిన పని ఏంటి? మనలను మరణము నుంచి జీవములోనికి దాటించుటకు ఆయనే మరణం యొక్క తాళపు చెవులను పట్టుకొని బయటికి వచ్చిన రోజు, పాతాళం యొక్క తాళపు చెవులను పట్టుకొని బయటకు వచ్చిన రోజు. ఇది మనకి నిత్య జీవాన్ని గూర్చినటువంటి భరోసాను ఇచ్చేటువంటి రోజు. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా అంటే మరణం మీద విజయమును సాధించిన రోజు. అదే రీతిగా మరొక 2 ప్రాధాన్యతలు ఉన్నాయని చెప్పాను కదా. మీ అందరికీ తెలిసినటువంటిది, సంఘము ఎప్పుడు ప్రారంభించబడినది? సంఘము ఏ దినమున ప్రారంభించబడింది? రైట్. మీలో ఇల్లు కట్టిన వాళ్ళు ఎంతమంది? సొంత ఇల్లులు ఉన్న వాళ్ళు ఎంతమంది అమ్మా? ఏంటి, ఎవరికి సొంత ఇల్లు లేవా? అందరు అద్దె ఇల్లులే నాలాగా. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఎంతమంది? అమ్మ, మీరు ఇల్లు ఎప్పుడు ప్రారంభించారు అంటే పునాది రాయి వేసిన రోజుని చెప్తారా? మొత్తం పునాది అయిపోయిన తర్వాత గోడలు కట్టిందని చెప్తారా? చెప్పాలి. ఎప్పుడు? మీరు పునాది రాయిని ఏ రోజైతే వేశారో ఆ రోజునే మీ బిల్డింగ్ స్టార్ట్ అయినట్టు లెక్క. అంతే తప్ప స్లాబ్ వేసిన రోజు అండి, మధ్యలో నింట్ల వరకు వచ్చిన రోజు అండి, సన్సైడ్ల వరకు వచ్చిన రోజు అండి, పెయింట్లు వేసిన రోజులు, ఇవన్నీ లెక్క చెప్పరు ఎవరున్నా. ఏమంటారు ఆయన? పునాది ఏ రోజైతే వేసావో ఆ రోజును నువ్వు ఇల్లు కట్టడం ప్రారంభించినట్లు లెక్క. కీర్తనల గ్రంథము 118వ కీర్తన, 118వ కీర్తన 22 నుంచి చదువుకుందాం. కానీ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది
యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యమే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తాను స్టోరీ. ఇల్లు కట్టువారైన ఇశ్రాయేలీయుల యొద్దకు ఫస్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు వారిలో నుంచి పుడితే ఆయనను తృణీకరించి ఆయన ఏం చేశారు? సిలువేశారు. మనకు ఫ్రీడోలు చేసుకున్నాం కదా, ఆయన సిలువేసి చంపేశారు. ఇప్పుడు ఆయన చంపేసినటువంటి రాయి, తృణీకరించబడిన రాయిని ఆయన ఏం చేశాడంట, దానిని తీసుకొచ్చి మూలకు తలరాయిగా వేశాడు. అంటే మృతులలో నుంచి లేచుటలో యేసుక్రీస్తు ప్రభువు ఆది సంభూతుడు. అంటే బిల్డింగ్ మొత్తం కట్టడానికి ఒకే ఒక రాయిని ముందేస్తారు, ఆ రాయి పేరే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎప్పుడు వేశాడంట, ఎప్పుడైతే ఆయన చనిపోయినప్పుడు వేయలేదు, కానీ తిరిగి లేచిన రోజు ఏదైతే ఉందో, మూలకు తలరాయిగా ఆయన ఏ రోజు వేశాడో ఆ రోజు బిల్డింగ్ ప్రారంభించబడింది. నూతన సంఘం అన్నది ప్రారంభించబడింది. దేవుడు నివసించడానికి యోగ్యమైనటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి దినము ప్రారంభించబడింది ఈ రోజున. ఏ రోజున? అందుకే ఆయన ఏమన్నాడంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. తనను తాను మనుషులలో నివసింప చేయడానికి దేవుని యొక్క ప్రణాళికకు ఒక అర్థాన్ని, ఆకారాన్ని, ప్రారంభాన్ని తీసుకొచ్చిన రోజు ఏదైనా ఉందంటే అది ఈరోజు. కేవలం యేసుక్రీస్తు ప్రభు మృతిని గెలిచి లేచాడని మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంట, మూలకు తలరాయిగా వేయబడిన రోజు. ఆయన పునాది రాయిగా, అమూల్యమైనటువంటి రాయిగా, పరిశోధింపబడిన రాయిగా వేయబడిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఈరోజు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ వచనాన్ని పై వచనాలు వదిలేసి, కింద మొక్కలు వదిలేసి, మధ్యలో ఉన్న ఒక్క మొక్క పట్టుకొని ఏం చేస్తామంటే, పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, ఇంకా మన ఇష్టం ఇల్లు కట్టుకున్నా, లేదంటే ప్రధానాలకి, దేనికి పడితే దానికి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అన్నటువంటి టైటిల్ అడ్డదిడ్డంగా వాడేస్తాం. కొంచెం వాక్యం మీద అవగాహన ఉండి ఏం పని చేసినా బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన ఏం చేశారంట, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏ దినము? యేసుక్రీస్తు ప్రభును పునరుద్ధానుడుగా లేపడంతో ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించిన రోజు. సంఘం అనే పునాదికి ఆయనను మూలరాయిగా వేసిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు యెహోవా ఏర్పాటు చేసిన దినము. కాబట్టి ఆదివారం ఆరాధన చేయడము 100కి 200%, 100కి 1000% కరెక్ట్. హల్లెలూయా. ఒకసారి చదువుకుందాం. కానీ పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఏంటంట, మనం ఏమై ఉన్నామంట, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎందుకంట, ఆయన్ని ముందు రాయిగా వేసాడంట. ఆ రాయితో అంటు కట్టబడిన రాయిలు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళన్నిటిలోనికి ఆ రాయిలో ఉన్న జీవం ప్రవహిస్తూ ఉందంట. కాబట్టి వీటన్నిటికీ కూడా జీవం వస్తూ ఉందంట. అందుకు ఆత్మ సంబంధమైన మందిరము నిర్మించబడుతూ ఉంది. సజీవమైనటువంటి దేవుని మందిరము నిర్మించబడుతూ ఉన్నది. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఎప్పుడు లేచారు? ఈ రోజున లేచారు. ఎందుకు లేచారు అంటే
ఆయన ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే దావీదు చేత ఆయన వ్రాయించినటువంటి ప్రవచనము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఆయన సంఘమును ప్రారంభించడానికి, ఆత్మ సంబంధమైన మందిరము కట్టడానికి ఆయన ప్రారంభించిన దినము ఇది. కాబట్టి దీనిని ఆయన ఏర్పాటు చేశాడు. దీంట్లో మనం ఏం చేయాలంట? ఉత్సహించి సంతోషించాలి. ఎందుకు ఉత్సహించాలంటే, ఇక్కడి నుంచి దేవుడు నాలో నివసించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏమైంది? దేవుడు మనలో నివసించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఆ పని. చాలామంది ఏమనుకుంటామంటే, పెంతెకొస్తు పండుగ దినమున ఒకసారి చదువుదాం. అది కూడా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వాక్యం ఏం చెప్పింది అక్కడ? చేర్చబడిరి అంటే ఆల్రెడీ ఏదో ఉంది, దాని మీదకి వీళ్ళు వచ్చి చేర్చబడ్డారు. హల్లెలూయా. ఏమైందండి? ఆ రోజు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డారు. కానీ సంఘము ప్రారంభించబడినది మాత్రము ఆయన మూలరాయిగా వేయబడినటువంటి ఈ పునరుద్ధాన దినమునే. ఆయన బోధలను విన్నటువంటి అపోస్తులు అందరూ కూడా ఆయనతో పాటు పునాదిగా ఉంటే, ఆ పునాది మీదకి చేర్చబడిన రాళ్ళము మనమందరము. వారితో కలిసి ఉన్నాం కాబట్టి, ఆ బోధలో నిలిచి ఉన్నాము కాబట్టి, మనమందరం కూడా ఏమవుతున్నాం? ఇప్పుడు అదే జీవాన్ని మనము కూడా కలిగి ఉంటున్నాము. ఇది దేవుని ఏర్పాటు. వాళ్ళందరూ చేర్చబడ్డారు తప్ప ఆ రోజు ప్రారంభించబడలేదు. ప్రారంభించబడింది అంటే అది ఖచ్చితంగా ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుంచి ఆది సంభూతుడిగా ఏ దినమునైతే లేపబడ్డారో ఆ దినముననే ఏమైంది? సంఘము ప్రారంభించబడింది. ఎలా ప్రారంభించబడ్డదంటే, తండ్రి అయిన దేవుడు మనలో నివసించునంతగా మనము దేవుని చేత ఎన్నుకోబడ్డాం. మనకి ఎలా ఉంటుందంటే వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు అంటే మనకి బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభు మనలో నివసిస్తున్నాడు అంటే బాగుంటుంది. తండ్రి అయిన దేవుడు కూడా మనలో నివసిస్తున్నాడు అంటే మాత్రం కొంచెం భయం వేస్తుంది, నమ్మడానికి కొంచెం డౌట్ వస్తుంది. అది స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పిన విషయం కూడా. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదామండి. యేసు, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఎవరంట? తండ్రి ప్రేమిస్తే ఎవరు వస్తున్నారంట? నేను వస్తాను అనలేదు ఆయన. ఏమన్నాడు? మేము వాని యొద్దకు వచ్చి. ఏమన్నాడు ఆయన? మేము వాని యొద్దకు వచ్చి అంటే తండ్రి కుమారుడు కలిసి వచ్చి వానిలో నివాసము చేస్తారు. మనకి యేసుక్రీస్తు ప్రభు మనలో నివాసం చేస్తారంటే అక్కడక్కడ వచ్చిన కొన్ని మనకి ఎక్కువ తెలుసు కాబట్టి ఓకే అనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం చేస్తున్నాడంటే నమ్మడానికి బాగానే ఉంటుంది. కానీ తండ్రి అన్న దేవుడు కూడా మనలోనే నివాసము చేస్తారు. ఆయన ఆత్మలో మనకు పాలు దయచేశాడు. ఒక్కసారి ఎఫ్ఎస్సి గ్రంథం, ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఎవరున్నారంట? తండ్రి. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎక్కడున్నాడంటే ఇప్పుడు అందరిలో వ్యాపించి అందరిలో ఉండడానికి ఆయన ఉంటేనే జీవం ఉంటుంది. ఏంటుంటుంది? మనంతలో మనకు జీవం ఉండదు కాదు. కాబట్టి ఏంటంటే మనలోనికి జీవం రప్పించుటకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని ఆత్మ ప్రతి క్రైస్తవునిలో కూడా నివాసము చేయడానికి, అలా ఉంటేనే మనము ఆత్మ సంబంధమైన మందిరముగా
కట్టబడేది, సజీవమైన రాళ్ళగా మలచబడేది. దానిని ప్రారంభించిన దినము ఏ దినము? పునరుద్ధాన దినము. అది మనం ఏదో సింపుల్గా తీసుకుంటాం. మనకి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి, అది మంచి అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో నాకు తెలియదు, కానీ క్రిస్మస్ని ఎంత హైలైట్ చేస్తామో, ఆయన భూమి మీదకి వచ్చాడు మంచిదే, తగ్గించుకొని వచ్చాడు మంచిది. అసలు వచ్చింది ఎందుకు? గుడ్ ఫ్రైడే చేయడానికే కదా వచ్చాడు ఆయన, ఈస్టర్ చేయడానికే కదా వచ్చాడు. అసలే నువ్వు పట్టించుకోవడం మానేసి, దానికి నేను తక్కువ అనట్లేదు, తప్పు అనట్లేదు, కానీ దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అంతకు 100 ప్రాధాన్యత ఇవ్వవలసింది. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమంతయు కూడా ఆయన పుట్టడంతో ఏం అవ్వలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినందుకు ఆయన వచ్చాడని తెలిసింది. ఆయన ఏం చెయ్యబోతున్నాడో అది మాత్రమే జరిగింది తప్ప పని కంప్లీట్ అవ్వలేదు. పని కంప్లీట్ అయినటువంటి దినము ఈ దినము. దీనిని ఎక్కువగా మనము ప్రేమించాలి, దీనిని ఎక్కువగా మనము ప్రచురించాలి. ఏం చేయాలి? దీనిని ఎక్కువగా మనము ప్రకటించు వారిగా ఉండాలి. బర్త్డే ఫంక్షన్ చేయడం తప్పు అన్న కానీ ఇది అంతకు మించినటువంటి ఫంక్షన్, ఇది అంతకు మించిన ఫంక్షన్. ఇప్పుడు మిమ్మల్ని స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడుగుతానన్నాను కదా, ఇప్పుడు అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణము చెందినందుకు గుడ్ ఫ్రైడే రోజు నాడు ఏదైతే జరిగిందో, ఆ రోజు జరిగింది ఏంటంటే మన పాపములు క్షమించబడుట. ఏం జరిగిందండి? మన పాపములకు శిక్ష విధించబడింది కాబట్టి మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. మరి పునరుద్ధానుడైనందుకు ఏం జరిగింది? పాపాలు క్షమిస్తే సరిపోతుందా? సరిపోదా? చెప్పాలి. మిమ్మల్ని మీకు ఉదాహరణ చెప్తాను. ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు పనికిమాలిన పళ్ళన్నీ కాస్తుంది. ఏం చేస్తుంది? మీకు అందరికీ బాగా తెలిసిన వాక్య భాగంలో నుంచి నేను మాట్లాడతాను, బయట విషయాలు ఎక్కువ మాట్లాడడం నాకు అలవాట్లేదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వద్దు, మీరు తీయొద్దు, నేను చెప్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన ఒక మాట మాట్లాడుతుంటాడు. ఇదిగో సత్తువ భూమి గల కొండ మీద నేను ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగను తెచ్చి నాటాను, దాని దగ్గర నుంచి నేను శ్రేష్టమైన పళ్ళు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే దాని దగ్గర నుంచి కారు ద్రాక్షలు కాసింది అని అన్నాడు కదా. ఇప్పుడు కారు ద్రాక్షలు కాసినందుకు ఏం చెయ్యాలి? ఆ పళ్ళు కట్ చేసేస్తే పని అయిపోతుందా? మళ్ళీ సీజన్ వస్తే మళ్ళీ కాస్తుందా కాయదా? ఒక మామిడి చెట్టు ఉందండి, మనం తీయని పళ్ళు వస్తాయని వేసాం, దాని దగ్గర నుంచి అన్నీ చప్పటి పళ్ళు వచ్చాయి. ఏం చేస్తాం? పళ్ళు అన్నీ తీసేస్తే పని అయిపోతుందా? మరి ఏం చెయ్యాలి? చెప్పాలి, నాకు వినిపించట్లేదు. ఏం చెయ్యాలి? చెట్టు మొత్తాన్ని అక్కడి నుంచి పీకి పడేస్తే కొత్త చెట్టుని వేసుకోవచ్చు. ఇంకా అది ఉన్న ప్రయోజనం లేదు కదా. సో యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను క్షమించినంత మాత్రాన ఏం జరగదు, మనం మళ్ళీ చేస్తాం. ఏంటి, నేను బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి ఒక్క అబద్ధం కూడా చెప్పలేదండి అన్నవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. నేనైతే అలా లేను. నేను బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి ఒక్క అబద్ధం కూడా చెప్పలేదండి అన్నవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. నేనైతే అలా లేను. ఓకే. సో ఆయన నా పాపాలను క్షమించాడంటే నేను అంతవరకు ఆయన అబద్ధాలన్నింటినీ ఆయన క్షమించాడు, కానీ అలాగని చెప్పి నేను మళ్ళీ ఆడడం మానేశానా? మీరు కూడా నా ఒక్కడికా సీన్ చూడక్కర్లేదు. అలాగా యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా మన సినిమాలు చాలామందిని చూస్తాం కదా, చక్కగా ఊపుతున్నారు తలకాయలు. చూస్తామా చూడమా? మీకు ఈరోజు కొన్ని విషయాలు బాధ కలిగించవచ్చేమో, కానీ నేను మాట్లాడి వెళ్ళిపోతాను. సో ఆయన ఏం చేశారంటే పాపమును క్షమిస్తే సరిపోదు, దాని నుంచి వారిని పూర్తిగా విడిపించాలి. ఏమవ్వాలి? పూర్తిగా విడిపించాలి. వాళ్ళని ఏం చేయాలి? పూర్తిగా విడిపించేయాలి. అందుకనే ఇంగ్లీష్ బైబిల్లోనైతే పాపములు క్షమించబడుట అని ఉంటుంది. ఏముంటుంది? పాపములు క్షమించబడుట అని ఉంటుంది. పాపము నుండి
విడిపించబడుట అని ఉంటుంది. ఏముంటుందమ్మా? పాపము నుండి విడిపించబడుట. అంటే మనకు తెలిసింది పాపము అంటే ఒక్కటి, పాపములంటే ఎక్కువ అన్న ఉద్దేశం కాదు. దేవుడి ఉద్దేశం ఏంటంటే పాపము అన్నటువంటి ఒక విత్తనం అక్కడ ఉంది కాబట్టి దాని వలన వచ్చిన పర్యవసానాలు పాపములు. హల్లెలూయా. పాపము అనే చెట్టు ఉంది కాబట్టి పాపములు అనేటువంటి పళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఆయన ఏం చేయాలంటే పాపములను కట్ చేస్తే పని అవ్వదు, కంప్లీట్గా పాపమునే పీకి పడేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సో ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే శిలువ మరణము ద్వారా ఆయన సమాధిలోనికి వెళ్ళి అక్కడి నుంచి పునరుద్ధానము చెందుట చేత దేవుడు ఏమన్నాడంటే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. ఏ రోజు గురించి? ఈ రోజు గురించి. ఇప్పుడు మనం అందరం చదువుకుందాం. కానీ కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదామండి. ఓకే, ఆయన ఏమన్నాడు? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఆయన ఎప్పుడు కన్నాడంట? ఎలా కన్నాడు ఆయన? ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇదిగో అతడు సర్వోన్నతుని కుమారుడు అనబడును అని దేవదూత చెప్పింది కదండి. ఆయన బాప్తిస్మం తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పారు కదండి. వస్తుందా రాదా డౌటు? మీకు రాకపోతే నేను క్రియేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అతడు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అన్నది బాగానే ఉంది. తర్వాత ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని కూడా ఆయనే చెప్పాడు. కాబట్టి ఈ రెండు ఉన్నాయి కదండి. మనం ప్రత్యేకించి ఈ రోజునే ఎందుకు అనుకోవాలండి? ఒకసారి కీర్తనల గ్రంథంలోనే 82వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుదామండి. ఒకసారి మీరు ఎవరు దైవములు? ఇప్పుడు మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. మనిషి ఎందుకంటే దేవుడు కొడుకు అవుతాడు? మనిషి ఎందుకంటే దేవునికి కుమారుడు అవుతాడు? ఏ అధికారంతో మనం దేవుడిని తండ్రిని పిల్లడానికి మనకి అర్హత ఉంది? చెప్పాలి. మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతాను. అసలు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయడానికి యూదులందరూ చెప్పిన కారణం ఏంటి? స్వయంగా యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, చచ్చిన వాళ్ళని సైతం లేపి, కుష్ఠరోగులను బాగు చేసి, అసలు ప్రపంచంలో తలకిందలైపోయేటువంటి అద్భుతాలు చేసిన వ్యక్తే నేను దేవుని కుమారునిరా అంటే నమ్మడం మానేసి ఆయన సిలువ వేసినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వలోకమును మాట చేత కలుగజేసిన దేవుడిని మనము తండ్రి అని పిలిచే అర్హత మనకెక్కడి నుంచి వచ్చింది? ఆ మాట అక్కడ వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమన్నాడు ఆయన? మీరు దైవములనియు అంటే మీరందరూ కూడా దేవునితో సమానమైన వారు. అంటే దైవ స్వభావమందు సమానత్వమును కలిగి ఉండడానికి పిలవబడిన వారు. మీరందరూ సర్వోన్నతుని కుమారులు అని చెప్పాడు ఆయన. చెప్పాడు కదా. సో ఎలాగయ్యాం కుమారులమి? ఒకసారి మరలా చదువుదాం. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా నీవు నా కుమారుడవు, చాలు తమ్ముడు. నెక్స్ట్ అదే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా చాలు తమ్ముడు. చీకటి నుండి మీకు వస్తే నాతో కలిసి పాడవచ్చు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ,
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. హల్లెలూయా. ఎంతమంది పాడారు నాతోటి? నేను కళ్ళు మూసుకున్నాను కదా, చూడలేదు. ఎంతమంది పాడారు? రాదా పాట? నేర్పించాలా ఇప్పుడు? దేవుడు ఏమన్నాడు మనల్ని? రాజులమైన యాజక సమూహం. ఇప్పుడు మీరు చదివినటువంటి 2 వచనాలలో కూడా మొదటి వచనం అదే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఆయనను రాజుగా చూపిస్తాడు. 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఆయనను ప్రధాన యాజకుడిగా చూపిస్తాడు. ఏమైంది? మొదట్లో రాజుగా చూపించాడు, రెండవదిగా ఆయనను ప్రధాన యాజకుడిగా చూపించాడు. ఇది ఎప్పుడు జరిగిందంట? నీవు నా కుమారుడవు అని చెప్పాడు కదా. మనం అందరం చాలాసార్లు చదువుకుంటాం. ఇదిగో కోడెల యొక్క మేకల యొక్క రక్తము మన పాపములను తీసివేయట అసాధ్యము గనుక ఆయనే తన రక్తమును చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎప్పుడయ్యారు? లేచిన తర్వాత అయ్యాడా? లేవక ముందు అయ్యాడా? లేచిన తర్వాతేనా? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడు ఎప్పుడయ్యారు? ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మేకల రక్తము, కోడెల రక్తము, కుక్కల రక్తం, ఏ రక్తం కూడా పనికిరాదు, నా రక్తమే కరెక్ట్ అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఆయన రక్తం పట్టుకొని అక్కడికి వెళ్ళి మన కొరకు శుద్ధి చేశాడు. కాబట్టి ఎప్పుడైనా ఆయన ప్రధాన యాజకుడు? పునరుద్ధానములో లేచిన తరువాత ఆయన అయ్యాడు. అంతేనా? అంతేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఆయన ఎప్పుడైతే ప్రధాన యాజకులకు ఒక అలవాటు ఉందమ్మా, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రక్తాన్ని పట్టుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ప్రోక్షించిన తర్వాత ముందుగా తమను తాము శుద్ధి చేసుకుని తర్వాత అక్కడికి వెళ్ళి మనందరి కోసం కూడా వాళ్ళు అక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. అదే రకముగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశారంటే తన యొక్క రక్తమును తీసుకొని ప్రధాన యాజకుడిగా పరలోకానికి వెళ్ళారు. ఎప్పుడు అంటే పునరుద్ధానుడై లేచిన తరువాత. అదే రకముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. చాలు, ఒక్క నిమిషం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపిన తరువాత జరిగినవి ఇవన్నీ. చెప్పండి, ఇప్పుడు చదవండి. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడంట? మృతులలో నుండి లేపి. ఎప్పుడు? సో ఇప్పుడు ఆయన రాజు ఎప్పుడయ్యారు? లేపబడిన తరువాత ఆయన రాజు అయ్యాడు. లేపబడిన తరువాత ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆమేన్. అందుకాబట్టే మనకందరికీ కూడా ఇందాక చదువుకున్నట్లుగానే పేతురు రాసిన పత్రికలోనే ఉంటుంది. ఏంటంటే నేనే చదివేస్తాను, టైం లేదు కాబట్టి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లేచాడు కాబట్టి ఆయనది యాజకత్వము, రాజరకము ఆయనకు వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మనం కూడా పిలువబడ్డాం కాబట్టి మనము కూడా రాజులైన యాజకులమే. హల్లెలూయా. ఇప్పుడు ఒరిజినల్ టాపిక్లోకి వస్తున్నాను. ఓకే, ఏంటంటే మనం దేవునికి కుమారులను ఎలాగయ్యాం? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు మన పాపములు క్షమించబడ్డాయి. ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో అప్పుడు ఆయన ఆత్మగా మార్చబడ్డాడు. ఏ ఆత్మ అంటే జీవింపచేయు ఆత్మగా మార్చబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనము, ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. హల్లెలూయా. మొదటి ఆదాము ఎలాంటివాడంట? ప్రాణంతో శరీరంతో ఉన్నాడంట. కడపటి ఆదాము మనలను జీవింపజేయగలిగిన ఆత్మగా ఉన్నాడంట. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆయన పునరుద్ధాన దినములో జరిగింది. ఎప్పుడు జరిగిందమ్మా? పునరుద్ధాన దినంలో జరిగింది. అందుకనే మీ అందరికీ తెలిసిన ఒక మాట నేను గుర్తు చేస్తాను. మీ అందరికీ తెలిసిన మాట. నన్ను సండే స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హలో, చిల్డ్రన్ బ్యాచ్. ఓకే, మంచిది. సండే స్కూల్ పిల్లలు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా చెప్పండి. అయ్యా, మీరు సండే స్కూల్ నడిపించే వాళ్ళండి, మీరు చెప్పకూడదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ఏమన్నాడు? ఆయన అద్వితీయ కుమారుడు, ఒక్కడే కొడుకును, నాకు ఇంకొక కొడుకు లేడు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఒక్కడే కొడుకు. ఎంతమంది కొడుకులు ఆయనకి? ఒక్కడే కొడుకు. కానీ అదే దేవుడు ఇప్పుడు మనకి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముందేమన్నాడు? ఎంతమంది కొడుకులు అంటే దేవుడికి? ఎంతమంది కొడుకులు? ఇప్పుడేమన్నాడు ఆయన? తన కుమారుడు అనేక సహోదరులలో. యేసుక్రీస్తు ఏమవ్వాలి? అందరికీ అన్నీ అవ్వాలి. ఏమవ్వాలి? యేసుక్రీస్తు అందరికీ అన్నీ అవ్వాలి. సో ఇందాక మనం చదువుకున్నాం కదా, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయంలో మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎలా జరిగింది అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ మనలను జీవింపచేయు ఆత్మగా మార్చబడిన ఆ ఆత్మ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము ప్రకారము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము ప్రకారము, మరియు మీరు జగత్తు పునాది వేయబడక మునిపే కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశాడంట? ఆయన జీవింపచేయు ఆత్మగా మార్చబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంట? మనందరి హృదయములలోనికి ఆయన ఉన్నాడంట. కాబట్టి మనము దేవుణ్ణి నాయనా తండ్రి అని పిలవగలుగుతున్నామంట. ఆ అర్హత మనకి ఎక్కడి నుంచి వచ్చింది?
క్రీస్తు మన కోసము మరణమై తిరిగి లేచుట వలన జీవింపజేయు ఆత్మగా ఉన్న ఆ ఆత్మ మనలో ఉండుట చేత మనలో ఉన్నటువంటి ఆయన నాయన తండ్రి అని పిలవడానికి అర్హత కలిగిన వాడు. ఆ ఆత్మ మనలో ఉంటేనే మనము ఆత్మ సంబంధమైన మందిరములము. ఆ జీవాధిపతి మనలో ఉంటేనే మనము జీవించుచున్న వారము, సజీవమైన రాళ్ళము. సో ఈ ప్రాసెస్లన్నీ కూడా ఆయన చేసింది ఏ రోజురా స్వామి అంటే పునరుద్ధాన దినమున. ఇవన్నీ క్రొత్తగా ఏదో యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత నమ్ముకున్న కాబట్టి మాకు రక్షణ వచ్చింది, మాకు భక్తి వచ్చింది అంటే పని అవ్వదు. అక్కడ ఆయన ముందు నుంచి వేసిన ప్రణాళిక, ఆయన ముందు నుంచి వేసిన ప్రణాళిక. మనం కావాలంటే చదువుకోవచ్చు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 27 చదివేస్తున్నాను నేనే. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా చేయుదును. ఏమన్నాడు ఆయన? నా కుమారుని జ్యేష్ఠ కుమారునిగా నేను చేస్తాను, భూరాజులందరిలో కూడా అత్యున్నతుడిగా ఆయనను చేస్తాను. సో ఆయన ఎప్పుడో వేసుకున్న ప్రణాళిక. కొత్తగా యేసుక్రీస్తు ప్రభువు లేచి వచ్చిన తర్వాత కాబట్టి ఈ రోజు నుంచి మా దేవుడు చాలా గొప్పడండి, లేచాడు కాబట్టి ఆయనే మా దేవుడు అండి, కాదు. లేచాడు కాబట్టి మేము ఆదివారం ఆరాధన చేస్తున్నామండి, కాదు. ఎప్పుడు ఆయనే విశ్రాంతి దినం అనుకు కూడా ప్రభువే ఉన్నాడు కాబట్టి దానిని మార్చుటకు ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన దానిని మార్చి తండ్రి అయిన దేవుడు దేనినైతే సంకల్పించాడో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని చెప్పాడో ఆ దినమున ఇదిగో యెహోవా మన కొరకు రక్షణ కార్యము చేశాడని జనాలు చెప్పుకుంటారు. కాబట్టి ఆ దినము ఈ దినము కాబట్టి ఈ దినమున మనము ఉత్సహించి సంతోషించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పము. మరొక వచనాన్ని చదువుదాం. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. చాలు తమ్ముడు. ఏమైందంట? ఎవరైతే సమస్తమును సృష్టించాడో, ఎవరైతే సమస్తాన్ని మాట చేత కలగజేశాడో, ఎవరైతే మనుషులకు రూపం ఇచ్చాడో, ఎవరైతే మనుషుల కోసం ప్రాణం పెట్టాడో ఆయనే ఏం చేస్తాడంట? మనందరినీ కూడా మహిమకు చేరుస్తూ ఉన్నాడంట. అనేకులైన కుమారులను తండ్రి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడంట. కాబట్టి పాపములను కట్ చేస్తే పని అవ్వదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మను, పరిశుద్ధ ఆత్మను, తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మను మన హృదయంలో పెట్టిన తరువాత మనం పాపం చేస్తామా? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? ఆయన మన పాపాలని క్షమించడం కాదు, మన బుద్ధి ఆయనకు తెలుసు కాబట్టి, మనం తిన్నంగా ఉండం కాబట్టి, ఎప్పటికప్పుడు కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళీ తిరుగుతాం కాబట్టి, కడగబడిన పంది వలె మరలా దొర్లుతాం కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనము పాపము చేయకుండా ఉండడం అసాధ్యము కాబట్టి, పాపము చేయడం అసాధ్యమైనటువంటి దేవుడు తన ఆత్మను మన హృదయంలో పెట్టుట చేత మనలను పాపము నుంచి విడిపించాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు కదా, మీ అందరికీ బాగా తెలిసిన మాట నేను చెప్తాను. మనకి జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ వస్తే ఏం పెడతాం చెప్పండి? ఎక్కువ స్టేటస్లో కనిపించే మాట ఏం పెడతాము? ప్రభువే ఆత్మ, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఏముంటుంది? ఎక్కడుంటుంది స్వాతంత్రం? పాపము నుంచి స్వాతంత్రం ఎక్కడుంటుంది? పెట్టుకున్న పోస్టర్లో ఉండదు. ఎవడి హృదయంలోనైతే ఆయన ఉంటాడో వాడు స్వతంత్రుడు. ఎవని హృదయంలోనైతే ఆయన ఆత్మ ఉంటుందో వాడు విడుదల పొందినవాడు పాపము నుండి. అంతే తప్ప పెట్టుకున్నంత మాత్రం పని అవ్వదన్నమాట. సో మన భక్తి మనం చేయలేం కాబట్టి, మన పరిశుద్ధత మనం కాపాడుకోలేం కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయనే మన లోపల నివాసము చేయుట చేత మనలను పరిశుద్ధులుగా, పరిశుద్ధమైన బీజమే మనలో ఉంటే, ఆయన డిఎన్ఏ మనలో ఉంటే ఇంక మనం ఎక్కడికి వెళ్తాం? మనమేం చేస్తాం? పాపము. అంతే కదా? అంతేనా కాదా? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బతికాడండి? పరిశుద్ధంగా బ్రతికాడు కదా. ఇప్పుడు మనం కూడా భూమి మీద ఉన్నాం కదా. ఆయన శరీరదానిగా బ్రతికాడు కదా. ఇప్పుడు మనం కూడా శరీరంతోనే ఉన్నాం కదా. అదే ఆత్మ, అదే క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండగలుగుతాం.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ కుమారుని ఆత్మను మన హృదయాల్లో పెట్టాడు. ఎందుకంటే మన భక్తి సరిపోదు, మన పరిశుద్ధత సరిపోదు, మన యథార్థత సరిపోదు, మన నీతి క్రియలు సరిపోవు, ఏవి సరిపోవు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన కుమారుని తెచ్చి మన హృదయాల్లో పెట్టేశాడు. అందుకని ఆయన అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే అంటాడు, ఏమంటాడంటే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు ఆయన వాడు కాడు. ఏమన్నాడు ఆయన? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడల. ఆ క్రీస్తు ఆత్మ మనలోనికి రావడానికి మూలమైన రోజే ఈరోజు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఎన్ని విషయాలు చూసుకున్నాం? ఎన్ని విషయాలు చూసుకున్నాం? చెప్తారా? ఇంకో 3 చెప్పమంటారా? మొదటిది ఆయన మరణమును జయించాడు. పాపపు ముళ్ళును విరుచుట చేత అప్పటికప్పుడు వచ్చే మరణాన్ని మన మీద నుంచి కొట్టివేశాడు. ఎప్పుడో రాబోయేటువంటి 2వ మరణాన్ని కూడా కొట్టివేశాడు. రెండవది, తండ్రి అయిన దేవుడు తాను నివసించుటకు, క్రీస్తు యొక్క దేహము భూమి మీద సంచరించుటకు ఆయన నిర్మించడం అన్నది ఈరోజు మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువుని పునాదికి మూలరాయిగా వేయడం జరిగిన రోజు. మూడవదిగా, దేవునికి ఎప్పటి నుంచో జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి కూడా ఉన్న కోరిక ఏంటంటే నాకు కొడుకులు కావాలి. జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే ఆయనకున్న ఆలోచన నాకు కొడుకులు కావాలి. మీరు కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకోండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఆయనకున్నటువంటి ఆలోచన నాకు కానుకలు ఇచ్చేవాళ్ళు కావాలి, పాటలు పాడేవాళ్ళు కావాలి, గంటల ప్రసంగం చేసేవాళ్ళు కావాలి, మ్యూజిక్ వాయించేవాళ్ళు కావాలి. ఇది కాదు ఆయన కోరిక. నాకు కొడుకులు కావాలి. ఎలా కావాలి అంటే ఎవడు పడితే నా కొడుకు అవ్వడు, నా కుమారుడైన క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వాడే నా కొడుకు అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆ కుమారుని ఆ మరణ వేదనలో కూడా నడిపించి ఆ మరణముతోని పోరాడి దానిని గెలిచి బయటకు వచ్చి ఆయన జయించడం మాత్రమే కాదు, మనలోనికి వచ్చి మనల్ని కూడా ఆయన ఏమన్నారంటే నా చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను, మీరును లోకమును. ఎప్పుడు? మీలో ఉన్నవాడు. చాలా జాగ్రత్త, వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు తెలుసుకున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు అని అందవు. మీలో ఉన్నవాడు ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎక్కడంటే ఆయనలో ఉంటే, ఆయన మనలో ఉంటే. దీనంతటికీ కూడా ప్రారంభ దినము ఈ దినం. కాబట్టి ఈ దినమును మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించాలి. అపవాది మీద మనకు జయం వచ్చింది, మరణం మీద జయం వచ్చింది, పాపం మీద జయం వచ్చింది. దేవునికే కుమారులుగాను కుమార్తెలుగాను మార్చబడిపోయాము. దేవుడే మనలో నివసించుటకు ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడడానికి పునాది పడిన రోజు ఇది. కాబట్టి మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు ఎవరైనా సరే కనుక మీ దగ్గర యెహోవా సాక్షులు కానీ శనివారం ఆరాధన వాళ్ళు కానీ వచ్చి ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నారు, పాత నిబంధనలో అంతా దేవుడు విశ్రాంతి దినం అన్నాడు కదా అని అంటే ఏం చెప్తారు? ఆయన పాత నిబంధనలోనే రాయించేశాడు. ఏమని? ఆయన పాత నిబంధనలోనే చాలా విషయాలు రాయించాడు మా కోసం. ఈ దినాన్ని ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి మేము ఈరోజే ఆరాధిస్తాము. ఇది మీరు తెలుసుకోవలసిన విషయము. ఎందుకంటే అపవాది తనకు సమయము కొంచెమే కాబట్టి ఎవని మృంగుదనని తిరుగుతున్నాడు కాబట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞత కలిగిన వారై దేవుని యొక్క లేఖనములను మీ హృదయంలో పదిలము చేసుకున్న వారై అపవాదికి లేదంటే శత్రువుకి సమాధానం ఇవ్వడానికి సంసిద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమయం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక స్తోత్రములు. మమ్మల్ని పిలిచినటువంటి పాస్టర్ గారు కృపావరం గారికి, ఫ్యామిలీకి, అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట